ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. గోష్ఠిలోని ఆచార్యులకు, భాగవతోత్తములకు, భాగవత గోష్ఠికి దాసోహం సమర్పించుకుంటూ అడియేన్ మణి వంగళ రామానుజదాసి. మేము బెంగళూరులో ఉంటాం. అందరికీ దాసోహం. ఈరోజు నాకు ఆచార్య ఆజ్ఞగా అందినది 16వ పాసురం నాయగనాయ్. నా బుద్ధికి తోచినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా అవతారికలోకి ప్రవేశిస్తే ఈ పాసురం ఎన్నో విశేషార్థాలతో నిండి ఉన్న పాసురం. మన అందరి జీవితాలలో ఎంతో ముఖ్యమైన పాత్రను వహించే ఆచార్య వైభవాన్ని, ఆచార్యుల ప్రాధాన్యతను మనకు ఉపదేశంగా అందించింది ఆండాళ్ తల్లి ఈ పాసురంలో. ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. నాయగనాయ్ నిన్న నందగోపనుడయ్య కోయిల్ కాప్పానే கொடித்தோன்னும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சீருமியரோ முக்கும் அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலஜப்பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா నీ నేస నిలై కదవం నీకేలోరింబావాయ్. ఇక అర్ధానుసంధానం చేసుకుందాం. నాయగనాయ్ నిన్న నందగోపనుడయ కోయిల్ కాప్పానే అంటే నాయకుడైన నందగోపుని భవన రక్షక. కోడితోను తోరణ వాసల్ కాప్పానే జెండాతో ఒప్పుచున్న తోరణ ద్వారపాలక. మణికదవం తాళ్తిరవాయ్ మణికవాటపు గడియ తెరువుమా. ఆయర్ సిరుమియరో ముక్కు గోపబాలికలమైన మాకు అరైపరై మాయన్ మణివಣ್ಣన్ నిన్నలేవాయ్ నేరందాన్ ధ్వనిచేయు పరా అను వాద్యం నిచ్చెదనని మాయావియు మణివర్ణుడు అగు ఆ కృష్ణ పరమాత్మ నిన్ననే మాకు వాగ్దానం చేశాడు. తూయోమాయ్ వందోం పరిశుద్ధులమై వచ్చితిమి. తుయిలజ పాడువాన్ మేల్కొనున్నట్లు పాడవలెనని వచ్చితిమి అనిది. వాయాల్ మున్నం మాత్తాదే అమ్మా నీతో ముందుగా నిషేధించకము, నోటితో ముందుగా నిషేధించకము స్వామి అంటున్నారు. నీ నేస నిలైకదవం నీకు ప్రేమపూర్ణములగు ఈ తలుపులను నీవే తెరువుమా అని ప్రార్థిస్తున్నారు. ఇక పాసురంలోని భావాన్ని ఒకసారి చూద్దాం. మన పెద్దలు ఈ 30 పాసురాల ధనుర్మాస వ్రతాన్ని 2 భాగాలుగా చెబుతారు. 1 నుండి 15 వరకు పూర్వార్ధమని, 16 నుండి 30 వరకు ఉత్తరార్ధంగా చెబుతారు. ఇప్పుడు మనం పూర్వార్ధాన్ని పూర్తి చేసుకుని ఉత్తరార్ధంలోకి ప్రవేశించాం. పూర్వార్ధంలో భాగవతులతో కూడిన అనుభవాన్ని, ఉత్తరార్ధంలో భగవంతుడితో కూడిన అనుభవాన్ని వివరిస్తోంది అమ్మ మనకి. అంటే పూర్వార్ధంలో మనం ఏ పనిని ప్రారంభించినా పెద్దలతో కూడి వారిని ముందు ఉంచి వారితో మనం ఆ పనిని ప్రారంభించాలి అని చెబుతోంది గోదాతల్లి. అందుకే ఇప్పటి వరకు 10 మంది గోపికలను మేల్కొల్పి అందరినీ వ్రతగోష్ఠిలోకి ఆహ్వానించి వారందరితో కూడి నందగోప భవనానికి చేరి అక్కడ ఆ రాజభవనాన్ని రక్షిస్తున్న ద్వారపాలకులను లేపుచున్నారు. పెద్దలు చేయని పనిని చేయము అని కదా ఇక్కడ ప్రతిజ్ఞ. దానిని ఆచరిస్తూ ద్వారపాలకుని లోపలికి వెళ్ళడానికి అనుమతించమని వేడుకుంటున్నారు. భాగవతులను పురస్కరించుకుని కార్యం చేయనిచో అనగా క్రమం తప్పితే శూర్పణక వలె పరాభవం పొందాల్సిందే కదా మనం. అంటే పురుషకారంగా ఆచార్యుని ఆశ్రయించకుండా పెరుమాళని ఆశ్రయించరాదు అని మనకి శాస్త్రం తెలుపుతోంది కదా. పరమాత్మను చేరడానికి ముందు ఆచార్యుని ఆశ్రయించాలి కదా. నిరహంకారులై ఆచార్యులను ఆశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడట. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకున్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి ఆయన ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ మనం దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించుకోరాదని పెద్దలు చెప్తారు. మొదట క్షేత్రపాలకుని దర్శించాలట, తర్వాత ద్వారపాలకుల్ని, ఆ తర్వాత అమ్మవారిని సేవించి అప్పుడు మనం స్వామిని దర్శనం చేసుకోవాలి అని నియమం ఉంది. మనస్సుని అదుపులో ఉంచుకుని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను
ఉపాసించాలని ఆండాళ్ తల్లి మనకి ఈ పాసురంలో ఉపదేశిస్తోంది. ధనుర్మాస వ్రతంలో ఉన్న గొప్పతనం ఆండాళ్ తల్లి పాసురాలను ఆధ్యాత్మికంగా పైకి వివరిస్తున్నా లౌకికంగా మనందరినీ ఉద్ధరించడానికి నిగూఢంగా ఎన్నో విశేషాలను అందిస్తుంది ఈ పాసురాలలో. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఉపాయము ఉపేయము అంటే ఫలమునిచ్చేవాడు ఆ ఫలము అన్నీ ఆ పరమాత్మే కదా, మరి మధ్యలో ఈ ఆచార్యులు ఎందుకు అని చాలా మందికి సందేహం ఉంటుంది. గోదా తల్లి ఈ పాసురంలో ఆ ఆచార్యుల యొక్క వైభవం, వారి ఆవశ్యకతని మనకి ఎంతో సులువుగా వివరిస్తుంది ఈ పాసురంలో. ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్యాదైవ విదిత విద్యా సాధిష్టం ప్రాపత్ అంటారు. అంటే ఆచార్యుడు గలవాడే పరమాత్మని పొందగలడు, ఆచార్యుడి నుండి లభించిన విద్యయే ఫలం సాధించగలదు అని శృతి చెబుతోంది. శారీరకంగా మనకి జన్మలు ఎప్పటి నుండో లభిస్తున్నాయి, కానీ ఏ జన్మలో ఉత్తమ గురువు లభిస్తాడో ఆ జన్మే ఉత్తమమైన జన్మ అంటారు పెద్దలు. మనిషి శక్తులన్నీ తనలోనే దాగి ఉన్నాయి, మనిషికి శక్తులన్నీ తనలోనే దాగి ఉన్నాయి. అంతర్ముఖులమై ఆ పరమాత్మను గుర్తించగలిగితే మనకు ఆ శక్తులన్నీ బయటకు వస్తాయి. ఇది ఒక్క ఆచార్యుని ఆశ్రయించి వారి ద్వారా పంచసంస్కారాలను ఉపదేశపూర్వకంగా మంత్రాన్ని పొంది దాని అర్థాన్ని ఆచార్యుల ద్వారా తెలుసుకుని ఆచరించి తరించాలి. అప్పుడే ఆ మనిషి జీవితం సార్థకం అవుతుంది. చాలా మందికి సందేహం ఉంటుంది, ఆ మంత్రం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అని. మననం చేసేవాడిని తరింపచేసేదే మంత్రం. ఎవరైతే సాంప్రదాయపరంగా ఆ మంత్రాన్ని భక్తితో విశ్వాసంతో సంతతం స్మరణ చేస్తారో అలాంటి వారిని తనలో ఉండే అర్థాన్ని, తనకుండే శబ్దం యొక్క శక్తిని అనుగ్రహిస్తూ వారు తరించడానికి, కోరిన ఫలితం పొందడానికి సహకరించేది ఏదో దానినే మంత్రం అంటారు. ఇక్కడ మనకు ఆచార్యుడు నందగోపుడైతే మనల్ని తరింపచేసే ఆ యశోదే మంత్రం అని చెబుతారు పెద్దలు. ఈ మంత్రం ఆచార్య ఆధీనమై ఉంటుంది. అలాంటి మంత్రాలలో శ్రేష్టమైనది 8 అక్షరాలు గల అష్టాక్షరి మహామంత్రం అని పెద్దలు చెబుతారు. లోకాన్నంతా సృష్టి స్థితి లయములు చేసే తత్వం నారాయణ తత్వం ఎలాగో అలాగే ఆ పరమాత్మని తెలిపే అష్టాక్షరి మహామంత్రం కూడా సర్వవేద సారమని, దానికంటే మించిన ఉత్తమమైన మంత్రం లేదని పెద్దలు చెప్తారు. ఏమిస్తుంది ఈ మంత్రం అంటే ఏది కోరితే అది ఇస్తుంది. ఇహలోక సంపదలు, పరలోక సంపదలు. అవే కాక అల్పమైన చిన్న చిన్న కోరికల నుండి మోక్షం దాకా అన్నీ ఇస్తుంది. కానీ ఆచార్యని ఆశ్రయించి వారి ద్వారా మాత్రమే ఆ జ్ఞానాన్ని మనం పొందగలం. అప్పుడు మనం ఎలా బతకాలి, ఎలా మంచి చెడులను ఎలా గుర్తించాలి, మనలోని మంచి ఆలోచనలు ఎలా పెంపొందించుకోవాలి అని మంచి మార్గనిర్దేశాన్ని ఆచార్యుల ద్వారా పొందగలం. దీనికి ముఖ్యంగా మనకి ఉండవలసింది ఆచార్యుల మీద పూర్తి విశ్వాసం. అప్పుడు మనలోని అజ్ఞానం అనే చీకటి తొలగి జ్ఞానం అనే వెలుగు ప్రకాశించి మనం ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతాం. గోపశ్రీలంతా నందగోపుని గృహం చేరడం అంటే శిష్యుడు ఆచార్య సన్నిధికి చేరడమే, జ్ఞానద్వారాలు తెరవమని ప్రార్థించడమే. పరమాత్మని అనుక్షణం కాపాడుకునే ఆచార్యుడు నందగోపుడు. పరమాత్మ మంత్రాధీనమై ఉంటే మంత్రం ఆచార్యుని వద్ద ఉంటుంది. అలాగే లోకాలన్నీ పాలించే ఆ పరమాత్మ అంటే నందగోపుడికి ఆచార్యుడికి లొంగి ఉంటాడు. అలాంటి ఆచార్య సన్నిధికి నేరుగా కాకుండా ముందు వారి ఆంతరింగికులని ప్రసన్నం చేసుకుని వెళ్ళాలి. ఆచార్యులు మన హృదయ ద్వారానికి బిగించున్న అహంకారం అనే తాళాన్ని తెరిస్తే అప్పుడు మనకి దైవ దర్శనం లభిస్తుంది. దీనితో మనకి సగం వ్రతం పూర్తయినట్లే. ఇదే అసలు వ్రతం. ఇది స్థిరపడడానికి ఇకపై యశోదమ్మను, బలరాముని, ఆపై అమ్మతో కూడి ఆ పరమాత్మని లేపుతుంది గోదాతల్లి. ఆపై పరమాత్మ వద్ద ఎలా మెలగాలి అని నేర్పి 29వ పాసురంలో ఫలాన్ని కోరి 30వ పాసురంలో దానివల్ల మనకు కలిగే లాభం ఏమిటో తెలిపి వ్రతాన్ని ముగిస్తుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. దాసోహం. జయ శ్రీమన్నారాయణ.